ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందించినటువంటి వాగ్దానం 2వ రాజులు 20వ అధ్యాయం 5వ వచనం. నేను నిన్ను బాగు చేసేదను. హిజ్కియా మరణకరమైన వ్యాధితో బాధపడ్డ. ఆ సమయమున హిజ్కియా వ్యాధిగ్రస్తుడయ్యాడు. దాదాపు మరణం పొందుతున్నంతగా వ్యాధిగ్రస్తుడయ్యాడు. ఆమోజు కుమారుడు యెషయా ప్రవక్త హిజ్కియా వద్దకు వెళ్ళి, నీ ఇంటిని సరిదిద్దుకో, ఎందుకంటే నీవు మరణిస్తావు, నీవు బతకవు అని యెహోవా చెప్తున్నాడని చెప్పాను. హిజ్కియా తన ముఖము గోడ వైపు తిప్పుకొని యెహోవాను ప్రార్థించాడు. యెహోవా, నేను నిన్ను హృదయస్ఫూర్తిగా సేవించానని జ్ఞాపకం చేసుకో, నీవు మంచివని చెప్పిన పనులు నేను చేస్తాను అని ప్రార్థించాడు. ఆ తర్వాత హిజ్కియా బిగ్గరగా విలపించాడు. యెషయా తన మధ్యగది విడిచి వెళ్ళడానికి ముందు యెహోవా మాట అతనికి వినవచ్చింది. నా మనుషులకు నాయకుడైన హిజ్కియా వద్దకు వెళ్ళి అతనితో చెప్పు, మీ పూర్వీకులైన దావీదు యొక్క యెహోవా దేవుడినైన నేను నీ ప్రార్థన ఆలకించాను, నీ కన్నీళ్లు చూశాను, అందువల్ల నీ రోగమును నయం చేస్తాను. 3వ రోజున నీవు యెహోవా యొక్క ఆలయం వద్దకు వెళ్ళుము. నేను నీ జీవితానికి 15 ఏండ్లు కలుపుతాను. నేను నిన్ను కాపాడుతాను. అషూరు రాజు శక్తి నుంచి నేను నీ నగరాన్ని కాపాడుతాను. నేనిది నా కోసమే చేస్తున్నాను, ఎందుకంటే నేను నా సేవకుడైన దావీదుకు వాగ్దానం చేశాను కనుక అని పలికెను. తర్వాత యెషయా అత్తికాయల మిశ్రమం చేసి దానిని వాచిన చోట ఉంచుము అన్నాడు. అందువల్ల వారు అత్తికాయల మిశ్రమం తీసి దాన్ని హిజ్కియాకు వాచిన చోట ఉంచారు. తర్వాత హిజ్కియా స్వస్థపడెను. హిజ్కియా యెషయాతో, యెహోవా నాకు నయం చేసి సంకేతము ఏమిటి? 3వ రోజున యెహోవా ఆలయానికి నేను వెళ్ళడానికి సంకేతం ఏమిటి అని అడిగాడు. నాకేది కావాలి? నీడ 10 అడుగుల ముందుకు పోవాలనా లేక 10 అడుగుల వెనుకకు పోవాలనా? ఇదే నీకు యెహోవా నుంచి వచ్చే సంకేతము. యెహోవా తాను చేస్తానని చెప్పింది చేసేందుకు సంకేతము అని యెషయా చెప్పాడు. హిజ్కియా నీడ 10 అడుగుల కిందకు వెళ్ళడం నీడకు చాలా సులభమైనది లేదు. నీడను 10 అడుగుల వెనుకకు మరల్చుము అని బదులు చెప్పాడు. తర్వాత యెహోవాని యెషయా ప్రార్థించాడు, మరియు యెహోవా నీడను 10 మెట్లు వెనుకకు మరలినట్టు చేశాడు. అది పూర్వము ఉన్నట్లుగా మెట్లు మీద వెనుకకు పోయాడు. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.